హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 12 రివ్యూ. సో నిన్న నాకు రివ్యూ చేయడానికి అవ్వలేదండి డ్యూ టు పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల. ఆఫీస్ ఉంది, ఇంకా అదర్ వర్క్ థింగ్స్ ఉండేసరికి చేయడానికి అవ్వలేదన్నమాట. బట్ జస్ట్ అట్ ఏ హై లెవెల్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అయితే వీళ్ళు అది సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అనిపించింది. బికాస్ ఆఫ్ ఓనర్స్ కానీ టెనెంట్స్ కానివ్వండి, వాట్ ఎవర్, బికాస్ ఆఫ్ కంటెస్టెంట్స్ అది దెబ్బతిన్నట్టు అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన టైమర్ని వీళ్ళు ఎలా తగ్గించుకోవాలి, ఎంత యాక్టివ్గా తగ్గించుకోవాలి అన్నది. బట్ వీళ్ళు టైమర్ని అంత దృష్టిలో పెట్టుకున్నట్టుగా ఏం అనిపించలేదు. కెప్టెన్సీ టాస్క్ అంటే కనుక ఇది కొద్దిగా మనకి ఊపు తెప్పిస్తుంది, కానీ దానికంటే ముందర జరిగిన టాస్క్లు కానీ లేకపోతే వాళ్ళ యాక్టివిటీలు కానీ అంతగా నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకేమో ఫస్ట్ ఇలా చెప్పంగానే వీళ్ళందరూ అన్నీ దాచేసుకుని ఇది చేసి అది చేసి చేసిన దానికి ప్రయోజనం ఏమి ఉండదన్నమాట. దాని తర్వాత వాళ్ళు కాలచక్రమా ఏదో అది పెట్టారు కదా, దాంట్లో అందరూ పట్టుకోవాలన్న దాంట్లో అసలు రూల్స్ డిజైన్ బిగ్ బాస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే పక్కడబందీగా చేస్తే ఇదని, ఇక్కడ మీ ఇష్టం ఏ రూల్స్ లేవు అంటే వీళ్ళు ఏదో పీక్కుంటారు, గుద్దుకుంటారు, అది కంటెంట్ వస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ పెట్టక ప్రియా అండ్ తనూజని ఇద్దరిని పెట్టారు. ఒకళ్ళని పెడితే సరిపోయేది సంచాలక్ కింద. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఈజీగా లాగేసుకున్నారు. ప్లస్ అందులో ఏమో ఓనర్స్ ఏమో ఎక్కువ మంది, అందరూ మగవాళ్ళు ఉన్నారు. టెనెంట్స్లో ఏమో కొంతమంది తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో అది బ్యాలెన్స్ అవ్వకపోయేసరికి ఎలాగైనా అయింది. ఇక్కడ ఓనర్సే గెలిచి ఓనర్స్నే ఎక్కువ నెగిటివిటీ ఆర్ కామనర్స్కి నెగిటివిటీ రావాలని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టుగానే అనిపించింది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఆట ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తూ ఆడతారు అన్నట్టుగా ఏమి లేదనమాట. ఇంకా దాని తర్వాత ఏమో సెకండ్ ఇంక ఈరోజు అయితే మొదలు పెడితే అక్కడ వరకు జరిగింది. దాని తర్వాత రౌండ్స్ ఏమో ఈరోజు జరిగాయి. ఫస్ట్ అయితే కనుక తనూజ, రీతు, ఇమ్మాన్యుయల్ వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నట్టు అటు డిస్కషన్స్ పెట్టారు. నువ్వు నాతో మాట్లాడట్లే, నువ్వు అంటే నాకు దూరం పెడుతున్నావు, ఇవన్నీ అదేమి నాకు నచ్చలేదండి. అసలు ఇది ఓవర్ యాక్షన్గా అనిపించింది. వాళ్ళు ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళు గేమ్ ప్లాన్ గురించి నటిస్తున్నట్టుగానే ఉంది. సో నాకు అది ఆ కంటెంట్ ఆర్ వాట్ ఎవర్ వీళ్ళ మధ్యన లవ్ ట్రాక్ అనేది ఓకే, అది లవ్ ట్రాక్ వేరేది, అట్లీస్ట్ అది వేరే కంటెంట్. బట్ ఇది ఫ్రెండ్స్ మధ్యన మనస్పర్ధలు వచ్చినట్టు ఏం లేదనమాట. జస్ట్ దీని గురించే చూపిస్తున్నట్టుగా అనిపించింది అనమాట కంటెంట్ ఇవ్వాలని. ఇంకా టైమర్ పెంచడానికి బిగ్ బాస్కి ఇంకా అంతకన్నా ఛాన్స్ దొరకలేదు. సో అందరూ కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇది అదని చెప్పేసి టైమర్ని అయితే పెంచి, వాళ్ళకేమో ఓనర్స్కేమో 2 గంటలు, వీళ్ళకేమో 1 గంట పెంచి ఇది చేశాడు అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో ఫోన్ కాల్ ఛాలెంజ్ అయితే పెట్టారండి. సో ఇంకా పెంచిన తర్వాత ఇంకా అలా అయిందనమాట. ఈ ఫోన్ కాల్ టాస్క్ ఏంటంటే ఇరువైపులా వాళ్ళిద్దరు ఎదురెదురుగా ఉండరు అనమాట, 2 టీమ్స్. కాకపోతే ఏంటంటే ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి 30 మినిట్స్ వాళ్ళు ఎంగేజ్ చేసి వాళ్ళని బజర్ నొక్కకుండా వీళ్ళు నొక్కితే, అంటే ఒక టీం ఎవరో ఒకళ్ళ టీం నొక్కితే గనక వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. మిగిలిన అంటే మొత్తం 0 అయిపోతుంది. మిగిలిన వాళ్ళకేమో పాయింట్స్ ఏం రావు. వాళ్ళ మిగిలిన అవర్స్ అయితే పడుకోకుండా ఉండాలి. లేదంటే ఇద్దరు నొక్కితే కనుక ఇద్దరికి 1 అవర్ పెంచుతారు. ఇద్దరు నొక్కకపోతే కనుక వాళ్ళకి 2 అవర్స్ ఎంతో పెంచుతారు అన్నట్టుగా ఏదో ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇద్దరు ఒకటే ఆలోచనలతో ఉన్నారు. కాకపోతే నాకేమనిపించిందంటే ఎప్పుడు కూడా ఫస్ట్ 1 మినిట్లో నొక్కడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే 30 మినిట్స్ ఇచ్చిన టైంలో వాళ్ళ ట్రస్ట్ ముందరే లేదు కాబట్టి అది బ్రేక్ అయిపోయినట్టుగానే అనిపించింది. ఇక్కడ అట్లీస్ట్ కొద్దిగా అన్న నమ్ముకున్న ఏదైనా చేస్తే, అంటే ఎవరికైనా వస్తే 1 అవర్కి ఒకళ్ళకి వస్తుంది, 1 అవర్ ఒకరికి తగ్గుతుందని చెప్పి ట్రై చేస్తుంటే అది ఎలా ఉండేదో మరి. అంటే లాస్ట్ 30th మినిట్, అంటే 29th మినిట్ అని వాళ్ళు టైమర్ వేసి చూపిస్తున్నప్పుడు కూడా అప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే కనుక ఎలా ఉండేదా అన్నదే నాకు అనిపించింది. బట్ ఆ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇద్దరు నటించడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా బ్యాక్ స్టాప్ చేసినట్టు అనిపించింది భరణి గారు అయితే తనూజ వల్ల. అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందని అంటున్నారు, కానీ అక్కడేమో ఆయన పెయిన్ కిల్లర్ వేసుకుని వచ్చారు. సో అందుంచి డ్రౌజీగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బట్ గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన క్లియర్గా మంచిగానే మాట్లాడుతున్నాడు, నువ్వు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ ఇది అదని. అది కొద్దిగా ఎందుకో అర్థం కాలేదు. మేబీ అది ఆయన నటించి ఇచ్చాడా అన్నట్టుగా అనిపించింది.
ఇంక దాని తర్వాత మార్నింగ్ సాంగ్ తర్వాత సంజన, రీతు ఇష్యూ చిన్న ఐ మీన్ వాళ్ళిద్దరి వల్ల కొద్దిగా ఫుడ్ గ్యాప్ అయితే వచ్చింది. ఇక్కడేమో రీతుకి ఫుడ్ కావాలన్నదే ఇదని. బట్ ఇది మళ్ళీ ఫుడ్ గురించే వచ్చిందండి. రీతుకి ఇది చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోవట్లే. అంటే ఎవరు పెట్టినా ఏముంది, వీళ్ళు పెట్టారు కదా ఇది అని చెప్పడం జరిగింది. బట్ అది కొద్దిగా ఓవర్ ద బోర్డ్ అయితే అయ్యారు ప్రియా. ఎందుకు అంత సాగదీసి మనీష్ కానీ నిన్ను తోసేస్తాం పూల్లోకి ఇది అన్నట్టుగా అనిపించింది. ఎప్పుడైనా కూడా ఫుడ్ అనేది అది ఎంత ఇదిగా చేసినా నువ్వు ఒక్కసారి అరిచి చెప్పేసి వదిలేయాల్సి ఇదే చేస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పితే బాగుంటుంది. కానీ దాన్నే పట్టుకుని మీరు తప్పు చేశారు, మీరు ఎందుకు ఫుడ్ షేర్ చేశారు, మీరు ఫుడ్ షేర్ చేయకూడదు, నువ్వు తినకూడదు, అల్లరి చిల్లరగా వచ్చేసి తినేస్తున్నావు, ఇది అనడం అన్నది చాలా తప్పు. దాని తర్వాత ఏమో నెక్స్ట్ ఇంకా వీళ్ళు గెలిచారని చెప్పి అనౌన్స్ చేశారు. ఎందుకంటే కాలచక్రమ వ్యూహమాలో గెలిచారు. ప్లస్ అలాగే ఫోన్ కాల్ దాంట్లో కూడా ఇద్దరికి సేమ్ వచ్చింది కాబట్టి టై అవ్వలేదు. ఆబ్వియస్గా ఓనర్స్ గెలిచారు కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో నుంచి ఒక నలుగురిని అవుట్ ఆఫ్ ద రేస్ చేయమని టెనెంట్స్కి ఇచ్చారు. ఇది బాగుంది, అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆబ్వియస్గా వాళ్ళు ఊహించలేదు, మనం లైవ్లో చూసినా కూడా. ఇక్కడ క్లియర్గా అయితే మాట్లాడుకున్నారు కానీ అందరూ వాళ్ళ పాయింట్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళనే తీసుకున్నా కూడా మళ్ళీ పాయింట్స్ ప్రకారము పెట్టాము ఇది అది అనేసారు. బయటన మనం ఉన్న ఆడియన్స్ ద్వారా మనం ఏమనుకుంటున్నామో, వీళ్ళు నలుగురు వస్తే బాగుండు, వీళ్ళు ముగ్గురు వస్తే బాగుండు అని ఎలా అనుకుంటున్నామో వాళ్ళ పర్సెప్షన్ కూడా అదే ఉంది. దానివల్ల ఓకే అనిపించింది. కాకపోతే ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భరణికి రావాలి అని అందరూ అనుకుని ఉంటాం, ఎందుకంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే. సో టెనెంట్స్ అదే చెప్పేసరికి ఓకే. బట్ టెనెంట్స్లో కూడా అందరూ కూడా ఇదే భరణి అన్నారు. అలాగే మనీష్ ఒకళ్ళు, ఇంకా డీమన్ పవన్. ప్రియాకిను శ్రీజాకి వీళ్ళది ఇదే అతి ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఆలోచన తగ్గిపోయిందండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అవుట్ ఆఫ్ ద రేస్ అనగానే మమ్మల్ని ఎందుకు చేశారు, ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైవ్లో అయితే ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. మీరు ఇది చేయకండి, మీరు ఇలా అనుకోవద్దు, మేము అందరం కలిసి గ్రూప్ ఆఫ్ ద టీమ్ కలిసి పాయింట్స్ ప్రకారం చేశామని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా శ్రీజ అండ్ ప్రియా వాగుతూనే ఉన్నారండి. ఈ గొడవ వల్లే వాళ్ళ మీద సింపతి ఏమీ కాదు, వాళ్ళ గురించి వాళ్ళు పెట్టే పాయింట్స్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ వాగుడు ఎక్కువైతే అది ఏం బాగోదండి. అదంటే ఒక టైం వచ్చేసరికి ఇప్పుడు హరీష్ గారికి నచ్చలేదని చెప్పి ఊరుకున్నాడు. ఈవెన్ కళ్యాణ్ కూడా వస్తాడు, ఆయన పాయింట్ ఆయన ఏదో పెడదాం అనుకుంటాడు కానీ పాయింట్ ఉండదు. బట్ స్టిల్ ఆయన చెప్పుకుని వదిలేసినట్టు అనిపించింది. అంటే ఓకే అనిపించింది అట్లీస్ట్ వీళ్ళిద్దరితో పోలిస్తే. బట్ ఆయన చెప్పిన పాయింట్స్ కానీ ఏం కానీ అదంతా కూడా ఆయన ఏదో ఊహించుకుంటాడు, నేనే గ్రేట్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాడు కళ్యాణ్. ఎందుకో నాకైతే అది నచ్చదు. సో దానివల్ల ఏమో అవ్వలేదు అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో ప్రియా, శ్రీజ, హరీష్, కళ్యాణ్ వీళ్ళైతే అవుట్ అయిపోయారండి. భరణి, మనీష్, పవన్ అయితే వీళ్ళు ముగ్గురు ఇన్ అయ్యారు కెప్టెన్సీ టాస్క్కి. ఇక్కడ దాని తర్వాత ఇమ్మాన్యుయల్ని వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నారు. ఒకేసారి ముగ్గురు అనుకున్నారు కాబట్టి వాళ్ళ రీజన్స్ అవి ఏం చెప్పలేదు. గ్రేట్ ప్లేయరు, లేకపోతే ఎక్కువ అర్థం చేసుకుంటాడు, హౌస్ హార్మోనిని కాపాడుతాడని ఆ ఎమ్మని తీసుకున్నాను. ఇంకా దీని తర్వాత గేమ్ అయితే పెట్టారండి. పెట్టిన తర్వాత కనుక ప్రియా, శ్రీజ అయితే గేమ్ అని పెట్టే లోపల ఇంకా ప్రియాకి ఏమో కోపం వచ్చిందనమాట ఇమ్మాన్యుయల్ పైన. ఇమ్మాన్యుయల్ వెళ్ళి ఇంకా బతిమలాడి నువ్వేమి పట్టించుకోకు, సారీ ఇది అదేంటి, ఎందుకో అంత అవసరం లేదనిపించింది. నువ్వు ఏమనుకున్నా అమ్మా, ఇలా జరిగింది, నువ్వు స్థిమితంగా ఆలోచించుకో అని చెప్పి ఒకసారి వదిలేస్తే బాగుండేది. అంటే అక్కడ వాళ్ళకి వెళ్ళి బతిమలాడి ఇది చెయ్యాలి కానీ అది అవసరం లేదు అని నాకైతే అనిపించింది అనమాట ప్రియాతో. ఇంకా సంజన ఏమో అని అడిగింది అనమాట శ్రీజ, నువ్వు ఎందుకు నన్ను తీసుకోలేదు, మిమ్మల్ని నేను తీసుకున్నాను కదా, మీకు తరఫుని సపోర్ట్ చేస్తాను అనుకున్నాను కదా అని. అక్కడ ఆ రోజేమో నా ప్లే నాకు సంజన అంటే ఇష్టం లేదని చెప్పింది. అంటే సంజన కూడా నేను నీకు నామినేట్ చేయకుండా వదిలేశాను కదా, లేకపోతే నాకు నామినేషన్ ఛాన్స్ వచ్చింది కాబట్టి నిన్నే పెట్టేదాన్ని అని వాళ్ళందరూ చెప్పారు. బట్ నేను చేసుకుండా ఉంటే అది వేరు ఇది వేరు, ఇది కెప్టెన్సీ టాస్క్, ఇది నామినేషన్ కాదు ఏదో చెప్పింది అనమాట. బట్ కెప్టెన్సీ టాస్క్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద థింగ్ ఫర్ నామినేషన్ అనండి, నామినేషన్ నుంచి సేవ్ చేసినట్టుగానే. సో సంజన తన తరఫు నుంచి తను ఏమనుకుందో అది కరెక్ట్గానే అయితే. బట్ అక్కడ సంజన అయితే క్లియర్గా అయితే చెప్తుంది శ్రీజ కావాలి అని వాళ్ళ గ్రూప్ డిస్కషన్లో. బట్ స్టిల్ అందరూ ప్రియాని, సంజన అని అయితే క్లియర్గా వాళ్ళ వాగుడికే వెయ్యట్లేదు. వాళ్ళు
మాటలు పోనిస్తూనే ఉంటారు, ఇంకా అలాగ మాట్లాడుతూనే ఉంటారు, దానివల్ల వద్దు అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత కలర్ టాస్క్ అయితే పెట్టారండి. రీతుని అయితే సంచాలకుగా చేశారు. ఇక్కడ క్లియర్గా ఇమ్ము అండ్ పవన్ డిమాన్ ఉంటాడని చెప్పి సో ఉన్నారని చెప్పి ఇది చేశారు. ఇక్కడైతే బాగానే ఆడారండి. ఇద్దరు చెప్పరు, మనీష్ అండ్ పవన్ ఒక సైడును, వాళ్ళిద్దరు ఫస్ట్ భరణి అండ్ ఇమాన్యుయల్ ఆడారు. అందులో ఏమో మనీష్ అయితే క్లియర్గా అంత కలర్ పోయింది. ఎవరు అక్కడ ఫౌల్ అయితే ఏం చేయలేదు. కాకపోతే సెకండ్ రౌండ్ నుంచి నేను స్టాప్ అని చెప్పంగానే స్టాప్ అవ్వాలి అన్న రూల్ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాలేదు రీతు చౌదరి. అది మంచిదే, బట్ తను అనుకోకుండా తను కొద్ది గోతులో పడిపోయినట్టు అనిపించింది. అది ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఇది మాటలు బట్టి దీన్ని బట్టి కాదు కదా, ఇద్దరు ఫుల్ అగ్రెసివ్గా అందరూ ఉంటారు కాబట్టి కలర్ రాసుకోవాలని, అందులో సడన్గా స్టాప్ అంటే అది కష్టం అయిపోతుంది. సో అది నాకు అది అర్థం కాలేదు. సేమ్ అదే దీంతో ఏమో భరణికి ఆ రౌండ్లో వచ్చినప్పుడు స్టాప్ 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 అని చెప్పినా కూడా ఆయన ఆగలేదు. అది వినిపించలేదు, ఎందుకంటే ఈ హడావిడిలో ఉంటాం కాబట్టి. అది ఫౌల్ కింద కన్సిడర్ చేసి ఊరుకుంటే సరిపోయి కాటికి అనవసరంగా భరణిని ఎలిమినేట్ ఆర్ వాట్ ఎవర్ ఎలిమినేట్ చేశారు ఆ రౌండ్ నుంచి అన్నట్టుగా అనిపించింది. సో ఆ విధంగా రీతుది అయితే ఒక 1% అయితే తప్పు ఉందండి, ఆ పిచ్చి లాజిక్ ఆర్ పిచ్చి ఇది పెట్టినందు వల్ల. ఇంకా దాని తర్వాత భరణి అయిపోయిన తర్వాత ఇంకా ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ అయితే డిమాన్ పవన్ అయితే ఆడారు. ఇక్కడ బాగానే ఆడారు, ఎక్కడ ఫౌల్ అదేమీ చేయలేదు. కాకపోతే ఏంటంటే దీని పక్క నుంచి శ్రీజ అండ్ ప్రియా చేసిన అతి అయితే చెప్పుకోవాల్సిందండి. అంత గట్టిగా అరిచి వీరు కామనర్స్, మీరు ఈ సెలబ్రిటీస్ని వేరు చేస్తారు, ఇది అదని చెప్పి మాట్లాడడం, ఏదో పోర్ట్రే చేద్దాం అనుకోవడం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బయటన వీళ్ళకి సింపతి వస్తుందేమో అని చెప్పి అనుకోవడం జరుగుతుంది అనమాట. బట్ అది జరగట్లేదండి. వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఇంక తెలుస్తుంది. ఇది ఇలాంటి కంటెస్టెంట్స్ని మనం పాత సీజన్స్ వాటిల్లో కూడా చూస్తాం. వాళ్ళు తెలియకుండా ఎంతో చేస్తారు, బట్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఎలాగా వాళ్ళు చేసిన తప్పేంటా అని అనమాట. సో దాని తర్వాత ఇంకా డిమాన్ పవన్ అయితే బాగానే ఆడాడండి ఇమాన్యుయల్ కూడా చాలా కష్టపడేదారు. లాస్ట్ రౌండ్ వరకు తీసుకుని వచ్చి తను ఖచ్చితంగా గెలిచేవాడు. బట్ ఒక్కసారి ఇలా పడిపోయి దానివల్ల ఏమైందంటే ఇంకా అది ఈజీగా డిమాన్ పవర్కి ఇది అయిపోయింది అనమాట. డిమాన్ పవన్ ఇక్కడ తను యూత్ కొద్దిగా చిన్నపిల్లాడు కాబట్టి కొద్దిగా ఆ విధంగానే బిహేవ్ చేసినట్టు అనిపించింది. కానీ కొంతమందికి అయితే నచ్చకపోవచ్చేమో, ఎందుకంటే ఇమాన్యుయల్ అక్కడ తన ఒంటి తీరు వల్ల ఏంటో కొద్దిగా ఆయాసపడుతున్నట్టు దీనివల్ల ఉన్నాడు. ఇక్కడ ఈయనేమో కొద్దిగా హెడ్ వెయిట్తో ఉన్నట్టుగా 1.1% అలాగా అనిపించింది. సో అది నచ్చదు అందరికీ. సో అదైతే జరిగిందండి. ఆ విధంగా తనైతే ఈరోజు కెప్టెన్ అయ్యాడు. రీతు చౌదరి అంటే కెప్టెన్ తనే అవ్వాలి లాస్ట్ రౌండ్ వల్ల, బట్ భరణిని తప్పించకుండా ఉండాల్సింది. ఆ విధంగా అయితే గేమ్ అయితే గడిచిందనమాట. ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి మీ ఒపీనియన్ తెలపండి. మమ్మల్ని మాత్రం ఎంకరేజ్ చేయండి. లైక్ చేస్తే కాస్త రీచ్ వస్తుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.